back to my channel MNinfo. Please subscribe my channel MNinfo. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనము ఏ లెసన్ ఫర్ ఆల్ లెసన్లోని టెక్స్టువల్ గ్రామర్ చూద్దాం. లిట్టర్ అంటే కేర్లెస్లీ థ్రోన్ వేస్ట్ అంటే చెత్త. గార్బేజ్ వర్త్లెస్లీ మెటీరియల్ సచ్ యాజ్ ఫుడ్ వేస్ట్. ఇది కూడా గార్బేజ్ అంటే ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని అది కూడా చెత్తగానే చెప్తారు. రబ్బిష్ అంటే థింగ్స్ దట్ ఆర్ నో లాంగర్ వాంటెడ్ అంటే వ్యర్థ పదార్థాలని అర్థం. ట్రిప్ ఆన్ అంటే టు ఫాల్ అంటే పడడం అని అర్థం. కన్ఫెస్ అంటే టు అడ్మిట్ దట్ వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్ అంటే అంగీకరించడం అని అర్థం, అంగీకరిస్తున్నట్లు అని అర్థం. డంప్ అంటే టు త్రూ వేస్ట్ కేర్లెస్లీ అంటే మనం చెత్తని పడేసే స్థలం అంటే చెత్త నిల్వ ఉండే ప్రదేశం అని అర్థం. డ్వెల్లింగ్ ప్లేస్ అంటే లివింగ్ ప్లేస్ అని అర్థం అంటే నివాస స్థలం అని అర్థం. రూస్ట్ అంటే టు స్లీప్ విశ్రాంతి కోసం ఉండే ప్లేస్ అని అర్థం. రీసైక్లింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ వేస్ట్ మెటీరియల్ ఫర్ రీయూజింగ్ అంటే పునర్వినియోగం అని అర్థం. రీడింగ్ కాంప్రహెన్షన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డిఫికల్టీస్ డిడ్ ద పీపుల్ ఇన్ ద ప్లే ఫేస్ ఇన్ ద మార్నింగ్? ఆన్సర్, people could not get newspapers and did not get milk in time. The school bus was struck. There was litter and garbage everywhere on the roads. Second question, what more difficulties would they have to face if the roads were not cleared? దాని ఆన్సర్ ఏంటంటే, ఇఫ్ ద రోడ్స్ వర్ నాట్ క్లియర్డ్ దే వుడ్ హ్యావ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. దే వుడ్ హ్యావ్ టు వాక్ వెరీ లాంగ్ డిస్టెన్సెస్. దే వుడ్ నాట్ గో టు దేర్ వర్క్ ప్లేస్ ఇన్ టైమ్. దే వుడ్ హ్యావ్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. దే వుడ్ హ్యావ్ నో వే టు గో టు ఆఫీస్. థర్డ్ క్వశ్చన్, వాట్ వర్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద యానిమల్స్? దాని ఆన్సర్ ఏంటంటే, ద యానిమల్స్ కంప్లైంట్ దట్ హ్యూమన్స్ స్పాయిల్ దేర్ ఫారెస్ట్స్. ఆల్ ద ఫిష్ ఇన్ ద రివర్స్ అండ్ లేక్స్ డై బికాజ్ ద హ్యూమన్స్ రిలీజ్డ్ ద వేస్ట్ డంప్డ్ ఇన్ వాటర్. పీపుల్ స్పాయిల్ అవర్ ఫారెస్ట్స్. దే త్రూ వేస్ట్ కెమికల్స్ అండ్ పాయిజన్స్ ఇన్ ద ఫారెస్ట్. The fourth question, do you think the humans realized their mistake? Answer, yes, I think the humans realized their mistake because they are all agree to sort out the litter and they will arrange for it to collected separately. They wanted to send the litter for processing and some for recycling. Fifth question, if you were the mayor, how would you solve this problem? The answer, if I were the mayor, I would make sanitary workers collect the litter and garbage in separate dustbins as wet and dry wastage. I would send it for recycling and processing. I would like to appoint more workers for sanitation. I will improve sanitation facilities. B, list the human animals characters in the play. రైట్ ఇన్ యువర్ నోట్బుక్. మనము ఈ లెసన్ ఉన్నాం కదా, దాంట్లో ఎవరెవరు క్యారెక్టర్స్ ప్లే చేశారు వాళ్ళ పేర్లు రాయమన్నారు. థర్డ్, సి, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బై చూజింగ్ ద రైట్ ఆప్షన్ ఫ్రమ్ ద చాయిస్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు, దాంట్లో 3 ఆన్సర్లు ఇచ్చారు. దాంట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్, అది ఏంటనేది మనం ఇక్కడ చూస్ చేసి రాయాలి. ఫస్ట్, ద సిటీ స్ట్రీట్ వాజ్ ఫిల్డ్ విత్. ద సిటీ స్ట్రీట్ దేంతో ఫిల్ అయ్యి ఉంది? రబ్బిష్ అంటే ఏం చెప్పాము? చెత్త చెదారం, వేస్టేజ్ అనమాట.
ఆన్సర్ వచ్చి బి. కాబట్టి బి చూస్ చేసి ఇక్కడ రాసాం. సెకండ్, ద న్యూస్ పేపర్ బాయ్ అండ్ ద మిల్క్ మ్యాన్ కేమ్. న్యూస్ పేపర్ బాయ్ మిల్క్ మ్యాన్ ఎలా వచ్చారు? ఆన్ ఫుట్. ఆన్సర్ వచ్చి ఏ. థర్డ్, ఆల్ ద రబ్బిష్ వాజ్ స్ప్రెడ్ ఆన్ ద రోడ్స్. ఎలా ఉన్నాయి ఆ రోడ్స్ అన్నీ ఏం స్ప్రెడ్ చేశారు? బై ద యానిమల్స్. ఎవరితో ద్వారా ఈ రబ్బిష్ అంతా వేయబడింది? యానిమల్స్ ద్వారా. కాబట్టి ఆన్సర్ వచ్చి సి. ఫోర్త్, ద యానిమల్స్ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్ ఇన్ ద ఫారెస్ట్. ఆన్సర్ వచ్చి సి, బికాజ్ హ్యూమన్స్ త్రూ గార్బేజ్ ఇన్ ద ఫారెస్ట్. యానిమల్స్ ఏం ఫేస్ చేసాయి ఫారెస్ట్లో? హ్యూమన్స్ వేస్టేజ్ని ఫారెస్ట్లోకి విసిరేస్తున్నారు. త్రూ అంటే విసిరేయడం వల్ల ఫారెస్ట్ అన్నీ స్మాష్ అయిపోతున్నాయి. దానికి అందువల్ల ఈ యానిమల్స్ అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. ద ఆన్సర్ వచ్చి సి. కాబట్టి సి వొకాబులరీ. ఏ, చూస్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్. అంటే సినానిమ్. సిమిలర్ మీనింగ్స్ అంటే ఒక వర్డ్కి అదే మీనింగ్ వచ్చే వర్డ్స్ ఇంకా ఉంటాయి, వాటిని సినానిమ్స్ అంటారు. ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్కి సంబంధించినవి కింద ఇచ్చారు, వాటికి అండర్లైన్ చేసి ఇచ్చారు. ఆ సిమిలర్ వర్డ్స్ ఏదనేది ఇక్కడ ఇందులో ఇచ్చాడు, మనం అది చూస్ చేసి రాయాలి. పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ డ్యామేజ్ ద సరౌండింగ్ ప్లేసెస్ ఫర్ దేర్ కంఫర్ట్ ఇన్ దేర్ రెసిడెన్స్. దే కేర్లెస్లీ త్రూ ద వేస్ట్ ఎవ్రీవేర్. ఇక్కడ డ్యామేజ్ అనే దానికి అండర్లైన్ చేశారు. డ్యామేజ్ అంటే ఏంటి? దానికి సినానియం స్పాయిల్. డ్యామేజ్కి సినానియం స్పాయిల్. ఇక్కడ రెసిడెన్స్కి అండర్లైన్ చేశారు. రెసిడెన్స్ అంటే డ్వెల్లింగ్. డ్వెల్లింగ్ అంటే నివాసం అని చెప్పాను కదా ఇందాక మీనింగ్స్లో. నెక్స్ట్ కేర్లెస్లీ అంటే రెక్లెస్లీ అని అర్థం. వేస్ట్ అంటే గార్బేజ్. ఆ సినానియమ్స్ ఇక్కడ రాసాను చూడండి. సినానియమ్స్ డ్యామేజ్కి స్పాయిల్, రెసిడెన్స్ డ్వెల్లింగ్, కేర్లెస్లీ అంటే రెక్లెస్లీ, వేస్ట్ అంటే గార్బేజ్. నెక్స్ట్, రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇఫ్ యూ ఆల్ అగ్రీ టు సార్ట్ అవుట్ ద లెటర్, ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ separately. We have spoiled our surroundings. It is unfortunately true. ఇందులో కొన్ని వర్డ్స్కి అండర్లైన్ చేశారు చూడండి. అగ్రీ, కలెక్టెడ్, స్పాయిల్డ్, అన్ఫార్చునేట్లీ, ట్రూ. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్కి మనము ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. ఇక్కడ అగ్రీ అండర్లైన్ చేశారు. అగ్రీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డిస్అగ్రీ. నెక్స్ట్ కలెక్టెడ్కి ఆపోజిట్ వర్డ్ డిస్ట్రిబ్యూటెడ్. అలాగే స్పాయిల్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అన్స్పాయిల్డ్. తర్వాత అన్ఫార్చునేట్లీకి ఆపోజిట్ వర్డ్ ఫార్చునేట్లీ. ట్రూకి ఆపోజిట్ వర్డ్ ఫాల్స్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సర్కిల్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ స్పెల్లింగ్ తప్పుగా ఉంది. అది వర్డ్ ఏంటనేది మనం సర్కిల్ చేసి అది కరెక్ట్ చేసి మనం ఇక్కడ రాయమన్నారు. ఫస్ట్, ప్లీజ్ పుట్ ద గార్బేజ్ ఇన్ ద బిన్. ఇక్కడ గార్బేజ్ అనేది మనకి తప్పుగా ఇచ్చారు. GARBEGE అని అన్నారు, కానీ గార్బేజ్ స్పెల్లింగ్ ఏంటి? GARBAGE. ఇక్కడ ఈ ఇచ్చారు, ఈ బదులు ఏ పెట్టాలి. BAGE గార్బేజ్. సెకండ్, దే మస్ట్ కన్ఫెస్ దేర్ క్రైమ్. ఇక్కడ కన్ఫెస్ అనేది స్పెల్లింగ్ రాంగ్ రాశారు. కన్ఫెస్ స్పెల్లింగ్ ఏంటి? CONFESS. డబుల్ ఎస్ పెట్టాలి, ఒక ఎస్ఏ పెట్టారు కాబట్టి ఇక్కడ కరెక్ట్ చేసి రాసాం. థర్డ్, షల్ ఐ టేక్ ద ఎంటీ బాటిల్స్ ఫర్ రీసైక్లింగ్. రీసైక్లింగ్ అనేది స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చారు. వై రావాలి. RECYCLING. వై బదులు ఐ ఇచ్చారు కాబట్టి ఇది స్పెల్లింగ్ రాంగ్ కాబట్టి ఇక్కడ కరెక్ట్ చేసి రాసాం. ఫోర్త్, ఇట్ ఈజ్ అన్బిలీవబుల్ అనేది స్పెల్లింగ్ రాంగ్ రాశారు. అన్బిలీవబుల్ స్పెల్లింగ్ ఏంటి? UNBELIEVABLE. అన్బిలీవబుల్.
ఫిఫ్త్, ఐ డోంట్ లైక్ దిస్ రబిష్. ఇక్కడ రబిష్ అనేది రాంగ్ ఇచ్చారు కాబట్టి దానికి సర్కిల్ చేసాం. RUBBISH 2 బీలు రావాలి, 1 బీ రాశారు కాబట్టి కరెక్ట్ చేసాం. RUBBISH రబిష్. సిక్స్త్, ఐ యూజ్ టు వాచ్ టెలివిజన్. టెలివిజన్ స్పెల్లింగ్ రాంగ్ రాస్తారు, TELEVISION టెలివిజన్. నెక్స్ట్ గ్రామర్. ఏ సింపుల్ ఫ్యూచర్. ఇక్కడ గ్రామర్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇచ్చారు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం ఏం రాస్తాం, షల్ కానీ విల్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ షల్లో విల్లు ఇచ్చారు. ఫస్ట్, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద లెసన్. ఈ సెంటెన్స్ ఇచ్చారు, ఇవి లెసన్లో. ఫస్ట్, ఐ విల్ ఫెచ్ హిమ్. సెకండ్, ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బీ కలెక్టెడ్ సెపరేట్లీ. థర్డ్, షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్. ఇక్కడ ఇవన్నీ మనకి దేని తెలియజేస్తున్నాయి, ఫ్యూచర్ టెన్స్ గురించి తెలియజేస్తున్నాయి. మనకి ఎలా తెలుస్తుంది ఫ్యూచర్ టెన్స్ గురించి తెలియజేస్తుంది అన్నది, షల్ కానీ విల్ కానీ ఉందంటే అది ఫ్యూచర్ టెన్స్ గురించి తెలియజేస్తుంది అని మనకు తెలుస్తుంది. ఈ షల్ ఎప్పుడు వాడతాం, విల్ ఎప్పుడు వాడతాం చూద్దాం. వి యూజ్ షల్ అండ్ విల్ వెన్ వీ టాక్ అబౌట్ ద ఫ్యూచర్. షల్లో విల్ ఎప్పుడు వాడతాం, మనము ఫ్యూచర్ టెన్స్ గురించి, మనం ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి తెలియజేసినప్పుడు మనం షల్ కానీ విల్ కానీ వాడతాం. వి కమ్లీ యూజ్ ఓన్లీ విల్ ఇన్ స్టేట్మెంట్స్. విల్ ఎప్పుడు వాడతాం, ఓన్లీ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు విల్ వాడతాం. విల్ అనేది ఎప్పుడు వాడతాం అంటే మనం ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది అని తెలియచేసినప్పుడు విల్ వాడతాం. షల్ అంటే షల్ ఎప్పుడు వాడతాం, జరగచ్చు జరగకపోవచ్చు అనేది తెలియజేసినప్పుడు మనం అంత ఎగ్జాక్ట్గా చెప్పలేం, కంపల్సరీగా ఖచ్చితంగా జరుగుతుంది అనేది చెప్పలేం. షల్ వాడితే అది ఆ పని జరగచ్చు జరగకపోవచ్చు. కానీ విల్ అని చెప్పామంటే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అని తెలియజేస్తుంది విల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఐ విల్ యూజ్ మెటల్ బాటిల్స్ ఫ్రమ్ నౌ. నేను ఇప్పుడు ఖచ్చితంగా మెటల్ బాటిల్సే వాడతాను అని ఖచ్చితంగా చెప్తున్నారు. సెకండ్, వీ విల్ క్లీన్ అవర్ హౌస్ నెక్స్ట్ సండే. మేము మా హౌస్ నెక్స్ట్ సండే కంపల్సరీగా మేము క్లీన్ చేస్తాము. థర్డ్, దే విల్ బై స్టీల్ గ్లాసెస్. వాళ్ళు స్టీల్ గ్లాసెస్ కంపల్సరీగా కొనుగోలు చేస్తారట. హవెవర్, షల్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆఫర్స్ సజెషన్స్. షల్ ఎప్పుడు వాడతాము, క్వశ్చన్స్ రిలేటెడ్ ఆఫర్స్ కానీ సజెషన్స్ కానీ ఇచ్చినప్పుడు మనం ఈ షల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, షల్ క్వశ్చన్స్ లేదా ఆఫర్స్ అన్నారు కదా. ఇక్కడ క్వశ్చన్, షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్. నేను మీ బ్యాగ్ని క్యారీ చేయొచ్చా క్వశ్చన్ అడుగుతున్నారు. అలాగే సెకండ్, షల్ వి ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడొచ్చా, మనం క్రికెట్ ఆడొచ్చా అని అడుగుతున్నారు. సెకండ్, నౌ రీడ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ దట్ ఝాన్సీ విల్ డూ టుమారో. ఇక్కడ ఝాన్సీ అనే అమ్మాయి గురించి చెప్తున్నారు. ఝాన్సీ అనే అమ్మాయి మన లెసన్లో వచ్చిన క్యారెక్టర్ పేరు కదా. ఆ అమ్మాయి రేపు చేయబోయే యాక్టివిటీస్ పనుల గురించి ఇక్కడ చెప్పారు. ఫస్ట్, ఝాన్సీ విల్ వేకప్ అట్ 5 AM టుమారో. ఝాన్సీ ఎప్పుడు, రేపు ఉదయం 5 AMకి, ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేస్తుంది. సెకండ్, ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. ఝాన్సీ రేపు 8 గంటలకు, మార్నింగ్ 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అన్నారు. థర్డ్, ఝాన్సీ విల్ గో టు స్కూల్ అట్ 9 AM. ఝాన్సీ రేపు ఉదయం 9 గంటలకు స్కూల్కి వెళుతుంది అన్నారు. ఫోర్త్, ఝాన్సీ విల్ టేక్ హెర్ లంచ్ అట్ 1 PM. ఝాన్సీ తన లంచ్ని రేపు తన లంచ్ని 1 గంటకు తింటుంది అని అన్నారు. ఫిఫ్త్, ఝాన్సీ విల్ కంప్లీట్ హెర్ క్లాసెస్ అట్ 4 PM. ఝాన్సీ క్లాసెస్ 4కి కంప్లీట్ అవుతాయి అని చెప్తున్నాడు. 6, ఝాన్సీ విల్ గో టు ప్లే గ్రౌండ్ అట్ 4 PM. ప్లే గ్రౌండ్కి రేపు 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకు వెళ్తుంది అని చెప్పాడు. 7, ఝాన్సీ విల్ రిటర్న్ ఫ్రమ్ స్కూల్ అట్ 5 PM. ఝాన్సీ స్కూల్ నుంచి రేపు 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తుంది అని చెప్తున్నాడు. 8, ఝాన్సీ విల్ డూ హెర్ హోంవర్క్ అట్ 6 PM. ఝాన్సీ తన హోంవర్క్
సాయంత్రం 6 గంటలకి కంప్లీట్ చేస్తుంది, వర్క్ ఫినిష్ చేస్తుంది అని చెప్తున్నాడు. 9 ఝాన్సీ విల్ టేక్ హెర్ సప్పర్ అట్ 8:30 PM. ఝాన్సీ రేపు రాత్రి భోజనం 8:30కి కంప్లీట్ చేస్తుంది అన్నారు. 10 ఝాన్సీ విల్ గో టు బెడ్ అట్ 9 PM. ఝాన్సీ రేపు 9 PMకి పడుకుంటుంది అని చెప్పాడు. ఇక్కడ చూడండి, విల్లు ప్లస్ వేక్, విల్లు ప్లస్ ఈట్, విల్లు ప్లస్ గో, విల్లు ప్లస్ టేక్, విల్లు ప్లస్ కంప్లీట్. ఇవన్నీ చూసారా, విల్లు ప్లస్ V1లో ఉన్నాయి. అన్నీ ఎలా ఉన్నాయి, V1 సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని చూపిస్తున్నారు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్లు ఉంటుంది, విల్లు తర్వాత ఏముంటుంది, V1 అంటే వెర్బ్ 1 ఉంటుంది. కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని సూచిస్తుంది. నెక్స్ట్ నౌ యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ యాక్టివిటీస్ దట్ యూ విల్ డూ టుమారో అండ్ రైట్ దెమ్. యూ కెన్ యూజ్ ద హింట్స్ బిలో. ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారు. ఈ హింట్స్ ఆధారంగా రేపు నీవు చేసే యాక్టివిటీస్ ఏంటి అవి వీటిని రాయమన్నారు. ఈ హింట్స్ ఆధారంగా చూద్దాం. ఫస్ట్ వేకప్ 5 AM అన్నాడు. ఎగ్జాంపుల్, ఐ విల్ వేకప్ అట్ 5 AM టుమారో. సెకండ్, డ్రింక్ వాటర్ అన్నారు. ఐ విల్ డ్రింక్ వాటర్ అట్ 6 AM. థర్డ్, డ్రింక్ మిల్క్. ఐ విల్ డ్రింక్ మిల్క్ అట్ 7 AM. ఫోర్త్, రీడ్ న్యూస్ పేపర్ 8 AM అన్నాడు. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ అట్ 8 AM. ఫిఫ్త్, హెల్ప్ మదర్ 8:30 AM. I will help my mother at 8:30 AM. Sixth, attend classes 9:30 AM. I will attend classes at 9:30 AM. ఇక్కడ టుమారో అనేది నేను ఇక్కడ రాయలేదు, మీరు రాసుకోండి. 7, play kabaddi 4 PM. I will play kabaddi at 4 PM. 8, water plants 5 PM. I will water plants at 5 PM. 9, do homework 7 PM. I will do my homework at 7 PM. 10, go to bed 9 PM. I will go to bed at 9 PM. ఇక్కడ చూసారా, మనం ఏం యాడ్ చేసాము, విల్లు యాడ్ చేసి డ్రింక్ వాటర్, తర్వాత ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ ఎట్ 6 AM అన్నిటికి ఐ విల్ యాడ్ చేసి ఇక్కడ మనం రాసాము. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏంటంటే విల్లు వాడతాం ప్లస్ V1 అంటే వెర్బ్ 1 వాడతాం. నెక్స్ట్, చేంజ్ ద టుమారోస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హర్ ఎస్టర్డేస్ యాక్టివిటీస్. ఇక్కడ ఝాన్సీ టుమారో యాక్టివిటీస్ రాసాం కదా లాస్ట్ పేజీలో. ఇప్పుడు ఆ టుమారో యాక్టివిటీస్ని ఎస్టర్డే యాక్టివిటీస్ కింద రాయమన్నారు. అంటే సింపుల్ ఫ్యూచర్ ఇంటూ సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని సింపుల్ పాస్ట్లో కన్వర్ట్ చేసి ఇక్కడ రాయమన్నారు. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఒకటి వాళ్ళు రాసిచ్చారు. ఫస్ట్, షీ వోక్ అప్ ఎట్ 5 o'clock ఎస్టర్డే. షీ వోక్ అప్ at 5 o'clock ఎస్టర్డే. సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయమన్నారు. సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసినప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ ఫ్యూచర్ని సింపుల్ పాస్ట్లో రాసినప్పుడు అక్కడ విల్ అనేది తీసేయాలి. విల్ తీసేసి వెర్బ్ ఏ ఫామ్లో రాయాలి, V2లో రాయాలి. V2లో రాయాలి అంటే పాస్ట్ టెన్స్లో రాయాలి. ఇక్కడ చూడండి, షీ వేకప్ అనేది ఎలా అయింది, షీ వోకప్ అనేది అయింది. నెక్స్ట్, ఝాన్సీ ఏట్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM ఎస్టర్డే. ఇక్కడ ఝాన్సీ ఈట్ అనేది ఎలా మారింది, 8గా మారింది. ఇక్కడ విల్ తీసి ఈట్ అనేది 8గా అంటే V2లో రాసాం. కాబట్టి ఝాన్సీ ఏట్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM ఎస్టర్డే. థర్డ్, ఝాన్సీ వెంట్ టు స్కూల్ అట్ 9 AM ఎస్టర్డే. ఇక్కడ ఝాన్సీ గో టు స్కూల్ అన్నారు. దాన్ని అది సింపుల్ పాస్ట్ టెన్స్లోకి వచ్చేసరికి ఎలా పోయింది, గో అనేది వెంటగా మారింది. ఝాన్సీ వెంట్ టు స్కూల్ అట్ 9 AM ఎస్టర్డే. ఫోర్త్, ఝాన్సీ టుక్ హెర్ లంచ్ అట్ 1 PM ఎస్టర్డే. ఇక్కడ వెర్బ్ చూడండి, టేక్ అనేది టుక్గా మారింది పాస్ట్ టెన్స్లో.
ఫిఫ్త్ ఝాన్సీ కంప్లీటెడ్ హెర్ క్లాసెస్ అట్ 4 PM ఎస్టర్డే. కంప్లీట్ అనేది కంప్లీటెడ్ ఈడీ యాడ్ అయింది. ఇక ఈ వెర్బ్కి ఈడీ యాడ్ అయింది. ఝాన్సీ వెంట్ టు ప్లే గ్రౌండ్ ఎట్ 4 PM ఎస్టర్డే. ఝాన్సీ గో టు ప్లే గ్రౌండ్ అనేది సింపుల్ ఫ్యూచర్లో ఝాన్సీ విల్ గో టు ప్లే గ్రౌండ్ అన్నారు. ఇక్కడ పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఝాన్సీ వెంట్, గో అనేది వెంటగా మారింది. 7 ఝాన్సీ రిటర్న్డ్ ఫ్రమ్ స్కూల్ ఎట్ 5 PM ఎస్టర్డే. ఝాన్సీ రిటర్న్ అనేదానికి ఈడీ యాడ్ అయింది, రిటర్న్డ్. 8 ఝాన్సీ డిడ్ హెర్ హోంవర్క్ ఎట్ 6 PM ఎస్టర్డే. ఇక్కడ ఝాన్సీ విల్ డూ హెర్ హోంవర్క్ అన్నాడు. డూ అనేది మనకి ఇక్కడ ఎలా మారింది, పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి డిడ్గా మారింది. ఝాన్సీ డిడ్ హెర్ హోంవర్క్ ఎట్ 6 PM ఎస్టర్డే. 9th ఝాన్సీ టుక్ హెర్ సప్పర్ ఎట్ 8:30 PM ఎస్టర్డే. టేక్ అనేది మళ్ళీ ఎలా మారింది, టుక్గా మారింది. ఝాన్సీ గో టు బెడ్ ఎట్ 9 PM ఎస్టర్డే అని ఫ్యూచర్లో ఉంది. మనం గో అనేది ఎలా మారుతుంది, వెంటగా మారుతుంది. ఝాన్సీ వెంట్ టు బెడ్ ఎట్ 9 PM ఎస్టర్డే. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా ఉంటుందంటే విల్ ప్లస్ V1 ఉంటుంది. అది సింపుల్ పాస్ట్ టెన్స్కి మారినప్పుడు ఆ విల్ అనేది పోయి వెర్బ్ అనేది V2లోకి మారుతుంది. V2లోకి మారడం వల్ల అది వెర్బ్ మారుతుంది ఇక్కడ. నెక్స్ట్ సి నౌ చేంజ్ ద ఎస్టర్డేస్ యాక్టివిటీస్ ఆఫ్ ఝాన్సీ ఇంటూ హెర్ డైలీ రొటీన్. సింపుల్ పాస్ట్ ఇంటూ సింపుల్ ప్రజెంట్. మనం ఇందాక ఏం చేసాం, సింపుల్ ఫ్యూచర్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఏమంటారంటే సింపుల్ పాస్ట్ టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి మార్చమంటున్నారు. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని సింపుల్ ఫ్యూచర్లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఝాన్సీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock డైలీ. వేక్స్ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వేక్స్. ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ రాసినప్పుడు ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి, సబ్జెక్టు థర్డ్ పర్సన్లో ఉన్నప్పుడు, అంటే థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్. ఆ సబ్జెక్టుల్లో హీ షీ ఇట్ ఉన్నప్పుడు వెర్బ్కి ఏమొస్తుంది తెలుసా, ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఝాన్సీ. ఝాన్సీ అనేది అది అమ్మాయి లేడీ కాబట్టి షీ అనేది వాడతాం. కాబట్టి మనం ఇక్కడ వెర్బ్కి ఏం చేరుస్తాం, ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తాం. ఇక్కడ చూడండి, ఝాన్సీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock డైలీ. ఇక్కడ వేక్ అనే దానికి ఎస్ చేర్చాం. వేక్స్ అప్ ఎట్ 5 o'clock డైలీ. సెకండ్ ఝాన్సీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. మనం ఇక్కడ దీనికి వెర్బ్ అనేది మారుతుంది. ఈ వెర్బ్ని ప్రజెంట్ ఫార్మ్లో అంటే V1లో రాసాలి. V1లో రాసి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది ఇది రాసినప్పుడు. ఫస్ట్ చూడండి, ఝాన్సీ వేక్స్ అప్ ఎట్ 5 AM డైలీ. సెకండ్ ఝాన్సీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM డైలీ. Third, Jhansi goes to school at 9 AM daily. Fourth, Jhansi takes her lunch at 1 PM daily. Fifth, Jhansi completes her classes at 4 PM daily. Sixth, Jhansi goes to playground at 4 PM daily. 7. Jhansi returns from school at 5 PM daily. 8th, Jhansi does her homework at 6 PM daily. 9th, Jhansi takes her supper at 8:30 PM daily. 10th, Jhansi goes to bed at 9 PM daily. ఇక్కడ వెర్బ్ ప్రతిదానికి చూసారా, వెర్బ్ ఏమైంది, ఎస్ కానీ ఈఎస్ కానీ చేరింది. ఇక్కడ వేక్స్ ఎస్ చేరింది, ఈట్స్ ఎస్ చేరింది, గో ఈఎస్ చేరింది, టేక్స్ ఎస్ చేరింది, కంప్లీట్స్ ఎస్ చేరింది, గోస్ ఈఎస్ చేరింది. అలాగా ఈ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుద్ది. ఇందులోని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసినప్పుడు అది సబ్జెక్ట్ థర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు, అంటే హీ షీ ఇట్ లేదా పేరు ఉన్నప్పుడు ఏమవుద్దంటే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి మనం రాయాలి. డి నౌ డిస్కస్ ద యాక్షన్ ఆఫ్ ఝాన్సీ ఇన్ యువర్ గ్రూప్. ఇక్కడ ఈ లాంగ్వేజ్ గేమ్ ఆనియన్ రింగ్స్.
ఇక్కడ ఒక గేమ్ ఇచ్చారు. స్టెప్ 1, ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ స్టాండ్ ఫేస్ టు ఫేస్ ఇన్ 2 సర్కిల్స్. ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ సర్కిల్లో ఉంచమన్నారు. అవుటర్ సర్కిల్ స్టూడెంట్స్ పుట్ క్వశ్చన్స్ టు ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్. ఎలాగ నుంచున్నారంటే ముందు లోపల ఒక సర్కిల్లో నుంచున్నారు, మళ్ళీ బయట అంటే అవుటర్ సర్కిల్లో మరొక సర్కిల్ నుంచున్నారు. ఒకరికి ఒక బాయ్కి మరొక బాయ్ ఆపోజిట్లో, ఒక గర్ల్కి మరొక గర్ల్ ఎదురెదురుగా నుంచున్నారు. వీళ్ళందరూనే ఈ సర్కిల్లో నుంచున్న స్టూడెంట్స్. అవుటర్ సర్కిల్ స్టూడెంట్స్ పుట్ క్వశ్చన్స్ టు ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్. ఈ అవుటర్ సర్కిల్లో అంటే బయట నుంచున్న స్టూడెంట్ ఉన్నారు కదా, లోపల నుంచున్న స్టూడెంట్స్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్స్ గివ్ ఆన్సర్. ఈ ఇన్నర్ సర్కిల్లో ఉన్న స్టూడెంట్స్ ఆన్సర్ ఇవ్వాలి. ఆఫ్టర్ గివింగ్ 1 or 2 ఆన్సర్స్ ఇన్నర్ సర్కిల్ స్టూడెంట్ మూవ్స్ టు నెక్స్ట్ స్టూడెంట్. ఈ ఇన్నర్ సర్కిల్లో ఉన్న అబ్బాయి ఈ అవుటర్ సర్కిల్లో అబ్బాయి అడిగిన క్వశ్చన్కి 1 లేదా 2 ఆన్సర్స్ చెప్పిన తర్వాత ఈ అబ్బాయి పక్క స్టూడెంట్కి మూవ్ అవ్వాలి, ఈ అమ్మాయి ఆ పక్క స్టూడెంట్కి మూవ్ అవ్వాలి. అంటే ఇన్నర్ సర్కిల్ ఒక స్టెప్ క్లాక్ వైజ్ వేయాలి. అలాగ అందరూ మూవ్ అవ్వాలి. ఈ లాంగ్వేజ్ గేమ్లో అవుటర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు మాత్రం మూవ్ అవ్వకూడదు, ఓన్లీ ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే మూవ్ అవ్వాలి. అక్కడికి స్టెప్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 2, ఆఫ్టర్ సమ్ టైమ్ ద స్టూడెంట్స్ ఇంటర్చేంజ్ అవుటర్ టు ఇన్నర్ అండ్ ఇన్నర్ టు అవుటర్. స్టెప్ 2లో ఏంటంటే అవుటర్లో ఉన్న వాళ్ళు ఇన్నర్లో ఒక సర్కిల్కి వెళ్ళాలి, ఇన్నర్లో ఉన్న సర్కిల్లో ఉన్న స్టూడెంట్స్ అవుటర్ సర్కిల్లోకి వచ్చి రావాలి. ద సేమ్ ప్రాసెస్ కంటిన్యూస్ అగైన్. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేయాలి, అవుటర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఇన్నర్ సర్కిల్లోకి వెళ్ళారు, ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు అవుటర్ సర్కిల్లోకి వచ్చారు. ఇప్పుడు ఈ అవుటర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళని క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ ఇన్నర్ సర్కిల్లో ఉన్నవారు ఆన్సర్ చెప్పిన తర్వాత ఒక స్టెప్ మూవ్ అవ్వాలి. మూవ్ అయ్యి వేరే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలి క్లాక్ వైజ్లో. అలాగా ఈ లాంగ్వేజ్ గేమ్ ఆడాలి. ద స్టూడెంట్స్ హూ గేవ్ ఆన్సర్ టు స్టెప్ 1 విల్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ స్టెప్ 2. సేమ్ స్టెప్ 1లో ఎలా చేసామో స్టెప్ 2లో కూడా సేమ్ అదే విధంగా చేయాలి. కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ ఇచ్చారు, అంటే ఆ స్టూడెంట్స్ ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు అనేది. వాట్ టైమ్ విల్ యూ గో టు స్కూల్ టుమారో? సెకండ్, వెన్ విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్? థర్డ్, వేర్ విల్ యూ ప్లే కబడ్డీ? ఫోర్త్, వాట్ టైమ్ విల్ యూ డూ హోంవర్క్ టుమారో? ఈ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నైనా అడగచ్చు. నెక్స్ట్ రైటింగ్, లెటర్ రైటింగ్. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే, ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి మనం ఫ్రెండ్స్కి కానీ లేదంటే రిలేటివ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రాసే లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. రీడ్ ద ఫాలోయింగ్ లెటర్. ఏ లెటర్ రిటర్న్ బై కళ్యాణి టు హెర్ ఫ్రెండ్ నందిని. ఈ లెటర్ని ఎవరు రాస్తున్నారు? కళ్యాణి రాస్తుంది. ఎవరికి? నందినికి. ఇక్కడ చూడండి, కర్నూలు 5th July 2019. ఇక్కడ వాళ్ళ ప్లేస్, ఆ అమ్మాయి ప్లేస్, అలాగే డేటు రాసింది. డియర్ నందిని, హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్. ఈ లెటర్ అందేసరికి నువ్వు క్షేమంగా ఉంటావని అనుకుంటున్నాను. వీ హ్యావ్ హ్యాడ్ ఏ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ టౌన్ టుడే ఇన్ ద మార్నింగ్. ఈరోజు మేము ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది మాకు మా టౌన్లో. ఆల్ అవర్ స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ లెటర్. మా స్ట్రీట్స్ అన్నీ లెటర్తో నిండిపోయింది. వీ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ దట్. మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఆ లెటర్తో నిండిపోవడం వల్ల. ఐ గాట్ ఇంజ్యూర్డ్ మై లెగ్ ఆన్ ఏ బ్రోకెన్ గ్లాస్. నా కాలు, నేను గ్లాసు పగిలిపోయిన గ్లాస్ మీద వేయడం వల్ల నా కాలుకి ఇంజ్యూర్ అయింది, దెబ్బ తగిలింది. లేటర్ వీ అండర్స్టూడ్ దట్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద నియర్ బై ఫారెస్ట్ స్ప్రెడ్ దట్ లెటర్ ఇన్ అవర్ స్ట్రీట్స్ టు టీచ్ అస్ ఏ లెసన్. తర్వాత మాకు అర్థమైంది. ఏమర్థమైందంటే, మాకు దగ్గరలో ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ ఈ లెటర్ అంతా స్ప్రెడ్ చేసి మా స్ట్రీట్లోనే స్ప్రెడ్ చేయడం వల్ల మాకు లెసన్ నేర్పించాలనుకున్నాయి, మాకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాయి. We all decided to reduce the use of plastic and recycle the wastage. మాకు అప్పుడు అర్థమైంది, మేము అందరం అప్పుడు డిసైడ్ అయ్యాం ఏంటంటే ప్లాస్టిక్ని వాడడం తగ్గించి రీసైకిల్ అంటే తిరిగి వినియోగించుకొని వేస్టేజ్ని తిరిగి వినియోగించేలాగా మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఐ హోప్ యూ విల్ థింక్ అబౌట్ ఇట్ నౌ. నువ్వు కూడా దీని గురించి ఆలోచించు. కన్వే మై రిగార్డ్స్ టు ఆల్. మీ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు చెప్పు అని చెప్తుంది. యువర్స్ లవింగ్లీ కళ్యాణి అని పెట్టింది. టు
కే నందిని 6th class జెడ్పిహెచ్ స్కూల్ నియర్ పోస్ట్ ఆఫీస్ కదిరి. ఆ అమ్మాయి అడ్రస్ నందిని యొక్క అడ్రస్ రాసి అడ్రస్ పోస్ట్ చేసింది. ద అబోవ్ లెటర్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ ఆర్ ఏ పర్సనల్ లెటర్. మనం ఇందాక చదివాం కదా, ఆ లెటర్నే ఇన్ఫార్మల్ లెటర్ అంటారు లేదా పర్సనల్ లెటర్ అంటారు. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ రిటర్న్ టు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఎవరికి రాస్తాము? ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మనం ఇన్ఫార్మల్ లెటర్స్ అనేది మనం రాస్తాము. ఇమాజిన్ దట్ యు ఆర్ నందిని. మీరు ఊహించుకొని మీరే నందిని అనుకొని. అండ్ రైట్ ఏ రిప్లై టు కళ్యాణి గివింగ్ ద డీటెయిల్స్ అబౌట్ ద ఆల్టర్నేటివ్స్ ఫర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇక్కడ ఏమన్నారంటే మీరే నందినిగా ఊహించుకొని కళ్యాణికి మీరు తిరిగి రిప్లై రాయండి. దేని మీద? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే దుష్పరిణామాలు, అలాగే దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏమి వాడచ్చు అనే దాని మీద ఒక లెటర్ రాసి పోస్ట్ చేయమంటున్నారు. ఇక్కడ రాసిన చూడండి. రంగాపురం 9th September 2019. డియర్ కళ్యాణి, I received your letter and noted the contents. I felt strange when I read about your experience. I think that the animals made a clever task and taught us a great lesson. In our school, our science teacher are trying to find some alternatives for single-use plastic. Many years we have been using plastic for many purposes. We cannot find a place without plastic. To reduce the use of single-use plastic, we can use some alternatives. We can use paper bags or cloth bags instead of plastic bags. If we do not find alternatives for single-use plastic, our environment will be spoiled. So we should take care of it. Please explain to your friends. Yours lovingly, Nandini. Address to K and Kalyani, 6th class English medium, ZPH school near bus stand, Kurnool. Talking time, group discussion. Work in progress of 3 or 4 and choose an item. Discuss its importance and different ways of saving and conserving. ఇక్కడ ఒక 4 టాపిక్స్ ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ, వాటర్, పేపర్, ట్రీస్. ఈ 4 టాపిక్స్ మీద గ్రూప్ డిస్కషన్ పెట్టమన్నారు. దాన్ని ఈ వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఎలా సేవ్ చేయాలి, అలాగే దాన్ని ఎలా వినియోగించుకోవాలనే దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ గురించి ఇక్కడ ఇచ్చారు. పేపర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. బిఫోర్ పేపర్ వాజ్ ఇన్వెంటెడ్, పీపుల్ హ్యాడ్ టు రైట్ ఆన్ barks of trees and sometimes cloth. Now we use paper for many different purposes. It has many uses. We need it to write on for making envelopes, bags and books. We must not waste paper and must learn how to recycle waste material into paper. It may be a good idea to make sure paper is not wasted and to use recycled paper whenever we can. ఇక్కడ పేపర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనకు పేపర్ అనేది మన లైఫ్లో చాలా ఉపయోగకరమైన ఒక వస్తువు. బిఫోర్ పేపర్ వాజ్ ఇన్వెంటెడ్, పీపుల్ హ్యాడ్ టు రైట్ ఆన్ బాక్స్ ఆఫ్ ట్రీస్ అండ్ సమ్టైమ్స్ క్లాత్స్. పేపర్ కనుగొనక ముందు దేని మీద రాసేవారు? బార్క్స్ ఆఫ్ ట్రీస్ అంటే చెట్టు బెరళ్ళ మీద రాసేవారు, అలాగే క్లాత్స్ మీద కూడా రాసి పంపించేవారు. నౌ వీ యూజ్ పేపర్స్ ఫర్ మెనీ డిఫరెంట్ పర్పసెస్. మనం ఇప్పుడు చాలా రకాలుగా పేపర్ని యూజ్ చేస్తున్నాము. ఇట్ హ్యాస్ మెనీ యూజెస్. పేపర్ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. వీ నీడ్ ఇట్ టు రైట్ ఆన్ ఫర్ మేకింగ్ ఎన్వలప్స్, బ్యాగ్స్ అండ్ బుక్స్. మనం దేనికి వాడుతున్నామో ఎన్వలప్స్ తయారు చేయడానికి, బ్యాగ్స్కి, అలాగే బుక్స్ తయారు చేయడానికి మనం పేపర్ని యూజ్ చేస్తున్నాం. వీ మస్ట్ నాట్ వేస్ట్ పేపర్ అండ్ మస్ట్ లెర్న్ హౌ టు రీసైకిల్ వేస్ట్ మెటీరియల్ ఇంటూ పేపర్. మనం వేస్ట్ పేపర్ని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే మనకి వేస్ట్ మెటీరియల్ పేపర్లు ఉన్నాయి కదా, వాటిని ఎలాగ తిరిగి రీసైకిల్ చేసి మనం పునర్వినియోగం చేసుకోవాలనేది ఆలోచించాలి. ఇట్ మే బీ ఏ గుడ్ ఐడియా టు మేక్ షూర్ పేపర్ ఈజ్ నాట్ వేస్టెడ్ అండ్ టు యూజ్ రీసైకిల్ పేపర్ వెనెవర్ వీ క్యాన్. మనం ఈ పేపర్ని అసలు వేస్ట్ చేయకుండా తిరిగి పునర్వినియోగించుకునే విధంగా మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ.
నేను చాలా కొంచెం రాశాను, సింపుల్గా రాశాను. ఎలక్ట్రిసిటీ ఈజ్ సోర్స్ ఆఫ్ ఎ లైట్, హీట్ అండ్ ఆఫ్ other comforts. Electricity is primarily produced from coal and water. Houses, streets, parks, offices, shops, malls, etc. are lighted with electricity. Radio, television, cooler, heater, washing machine, AC all depends on electricity. At home, unnecessary electricity goods are switched off every plug. We can keep our windows open to get natural light and air. Water. 70% of Earth's surface is made of water. Out of only 3% is fresh water is for human consumption. Human beings use water for drinking, bathing, washing, agriculture, industries and factories. Water supports all forms of life on the planet. More than 60% of human body is made up of water. Drip irrigation system saves a lot of water. Rainwater harvesting is an effective way to replenish the groundwater level. Trees provide oxygen in the morning and carbon dioxide in the evening, thus they maintain a balance. Trees stop soil erosion and landslides. They provide food to a large number of animals and habitation to birds. Trees are also an important source of medicine. Trees are an important part of the ecosystem. Trees brings rain. Save trees, save nature. One tree can make a million matches. One match can destroy a million trees. Project work. Over the last 10 years, we have produced more plastic than what we have done in the last century. మనం ఈ 10 సంవత్సరాలు లాస్ట్ 10 ఇయర్స్లో చాలా ప్లాస్టిక్స్ వాడాము. దానివల్ల చాలా మనకి ఎంతో నష్టం జరుగుతుంది. నౌ ఇట్ ఈజ్ హై టైమ్ వి యూజ్డ్ ఆల్టర్నేటివ్స్ ఎస్పెషల్లీ ఫర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. మనం ఈ ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గించి దానికి ఆల్టర్నేటివ్స్ మనం ఏదన్నా చూసుకుంటే మంచిది. మనకి పొల్యూషన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వర్క్ ఇన్ గ్రూప్స్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఫాలోయింగ్. ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, సీరియల్ నెంబర్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, ఆల్టర్నేటివ్స్. మనం ఇక్కడ ఒక టేబుల్లో 3 ఆప్షన్లు ఇచ్చాడు, వాటికి ఆల్టర్నేటివ్గా మనం ఏం వాడచ్చు అనేది ఇక్కడ రాయమన్నారు. ఫస్ట్ ప్లాస్టిక్ గ్లాసెస్. ఈ ప్లాస్టిక్ గ్లాసెస్కి బదులుగా మనము స్టీల్ గ్లాసెస్ లేదా పేపర్ గ్లాసెస్ వాడచ్చు. సెకండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్కి బదులుగా మనము పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ వాడచ్చు. థర్డ్ ప్లాస్టిక్ ప్లేట్స్. ఈ ప్లాస్టిక్ ప్లేట్స్కి బదులుగా మనము స్టీల్ ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN-Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.